తనికెళ్ళ భరణి గారి లేటెస్ట్ ట్వీట్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. ఎక్స్లో అయితే ఘోరమైన ట్రాలింగ్ నడుస్తుంది. మ్యాటర్ ఏంటంటే భరణి గారు పీఎం మోడీ గారితో ఉన్న పిక్ ఒకటి షేర్ చేశారు. నేను రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, ఆదిశంకరుణ్ణి చూడలేదు, వివేకానందుడిని కూడా చూడలేదు, కానీ ఆ అంశతో ఉన్న మిమ్మల్ని చూశాను అని క్యాప్షన్ పెట్టారు. పిఎంని డైరెక్ట్గా దేవుళ్ళతో పోల్చేశారు. ఇంకేముంది, నెటిజన్స్కి బాగా కాలిపోయింది. కామెంట్ సెక్షన్లో ఆడేసుకుంటున్నారు. చాలామంది ఒకటే మాట అంటున్నారు, భరణి గారు మీ మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం దొబ్బింది అని. రియాక్షన్స్ మామూలుగా లేవు. ఒకతను మనిషిని దేవుడితో పోల్చడం ఈజ్ ద వర్స్ట్. మోడీని లేపినందుకు కాదు, దేవుళ్ళని తక్కువ చేసినందుకు కోపం అన్నాడు. ఇంకొకరు పద్మశ్రీ కోసం ఇంత పాకులాడటం ఏం బాలేదు బాబాయ్, అందరూ పడి పడి నవ్వుతున్నారు అని నవ్వుకుంటున్నారు. కొందరైతే లాజిక్స్ తీస్తున్నారు. స్వార్థం లేని వివేకానంద, రాముడు లాంటి గొప్ప వాళ్ళతో ఒక పొలిటీషియన్ని ఎలా పోలుస్తారు, ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోండి అని గట్టిగా వేసుకుంటున్నారు. మీరు నమ్మేది శివయ్యని కాదా? ఈ దైవాంశ ఎప్పుడు వచ్చింది అని సర్కాస్టిక్గా అడుగుతున్నారు. ఒక పెద్ద రైటర్ అండ్ యాక్టర్ అయ్యుండి ఇలా పొలిటికల్ లీడర్ని దేవుడితో పోల్చడం కరెక్టేనా, లేక ఇది జస్ట్ ఆయన పర్సనల్ అడ్మిరేషన్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో వెంటనే కామెంట్స్లో చెప్పండి.